2026 2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు వృషభ రాశికి ఈ ఏడాది ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, అవమానం 5, రాజపూజ్యం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాల శుభదాయకం. ఆత్మీయులు సన్నిహితులతో నిత్యం ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. గృహ నిర్మాణాలు, కొనుగోలుపై దృష్టి సారిస్తారు. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తరచూ వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. ఆహార నియమాలు, ఔషధ సేవనలను క్రమం తప్పకుండా పాటించండి. ధార్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. తరచూ ఆలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. మీ కృషి ఆలస్యంగానైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సంస్థల స్థాపనలకు అనుకూలమైన సమయం. ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. ధన ప్రలోభాలకు గురి కావద్దు. గిట్టని వ్యక్తులు మిమ్మల్ని ఇరకాటానికి గురి చేస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. రిటైర్డ్ అధికారులకు రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా లభిస్తాయి. ఆశావాహ దృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరు కండి. ఈ యత్నం తప్పకుండా ఫలిస్తుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. హోల్సేల్ వ్యాపారాలు, స్టాకిస్టులు లాభాలు గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. అనాలోచితంగా వ్యవహరించవద్దు. చేనేత, నూలు, పట్టు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. వృద్ధుల వారికి సదవకాశాలు లభిస్తాయి. న్యాయవాదుల ఆదాయం బాగుంటుంది. చేపట్టిన అన్ని కేసుల్లోనూ విజయం సాధిస్తారు. టెక్నికల్ రంగాల వారికి నిరాశాజనకం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దు. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి బాగుంటుంది. దాల్వా కంటే సార్వాలో అధిక దిగుబడులు సాధిస్తారు. మిర్చి, కంది, మినుము, ఉల్లి, కూరగాయల పంట దిగుబడులు బాగుంటాయి. మద్దతు ధర ఏమంత సంతృప్తినియజాలదు. మార్కెట్ రంగాల వారికి ఆశించిన లాభాలు గడిస్తారు. కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతుల మధ్య తరచూ కలహాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. సంతానం దూకుడు అదుపు చేయడం శ్రేయస్కరం. తరచూ విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త పరిచయాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఒడిదుడుకులు తప్పవు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు తగదు.